ఓకే, అది అండర్లైన్ చేసుకోండి. ఆయన భుజము మీద, చదువక్క, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఎవరి భుజము మీద రాజ్యభారముండును అని వాక్యం చెబుతుంది అనంటే యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఉండును అని. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడో 2025 సంవత్సరాల నుండి ప్రకటించబడుతూనే ఉంది. ఆయన మొదటి రాకడలో ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి. అందుకే మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, జ్ఞానులు, యూదా దేశపు జ్ఞానులు వచ్చి తూర్పు దేశపు జ్ఞానులు యూదులకు రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు, అక్కడ ఆగుదాం. మరలా దాన్ని కంటిన్యూ చేద్దాం, అక్కడ ఆగుదాం. యేసు ప్రభు పుట్టడమే ఎలా పుట్టాడు? రాజుగా పుట్టాడు. యేసు ప్రభు పుట్టడమే రాజుగా పుట్టాడు. ఇది ఎవ్వరికి ప్రపంచంలో సాధ్యము కాదు. పుట్టి పెరిగి కలెక్టర్ అవుతాడో, ఐపీఎస్ అవుతాడో, ఎంఆర్ఓ అవుతాడో, బిజినెస్ మ్యాన్ అవుతాడో, డాక్టర్ అవుతాడో, ఫారెస్ట్ ఆఫీసర్ అవుతాడో, ఏదవుతాడో పెరిగే కొద్దీ, చదువుకుండే కొద్దీ, ఉద్యోగం వచ్చిన కొద్దీ మనకు అర్థమవుతుంది. ఆశలు ఉంటాయి, మన పిల్లలు అట్లా అవ్వాలి ఇట్లా అవ్వాలని. ఏదేదో అవుతా ఉంటుంటారు మన పిల్లలు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత, పెరిగిన తర్వాత, పెద్ద అయ్యే కొద్దీ ఇదిగో ఫలాన్ని చెయ్యాలని లేదు. అక్కడ ఏం జరిగిందనంటే, తూర్పు దేశపు జ్ఞానులు అన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు. అంటే పుట్టినోడు ఏమై పుట్టాడు? అది మ్యాటర్. రాజు పుట్టాడు. ఎవరు? పుట్టడమే రాజు పుట్టాడు అనుకుందామంటే రాజ కుటుంబంలో పుట్టాలి, రాజు కడుపునన్న పుట్టాలి. పుడితే అప్పట్లో రాజుల పరిపాలన కాబట్టి రాజు కడుపున పుడితే వాడు యువరాజు అంటారు. మరి ఈ రాజు తర్వాత ఆ రాజే పరిపాలించేది అనుకుంటారు. కానీ పుట్టడమేమో ఒక పేదింటిలో. పుట్టడానికి కూడా స్థలము లేదు. ఆయనను పెట్టింది పశువుల తొట్టిలో. ఆ పరిస్థితి కూడా, ఆ యూదా బెత్లెహేము కూడా ఒక విచిత్రమైన ఎన్నిక లేని ఊరు. యేసు ప్రభు కనీసము ఒక కోటీశ్వరుడి కుటుంబంలోనైనా పుట్టుంటే గుర్తించేవాళ్ళు, బారసాల ఘనంగా చేసేవాళ్ళు. అదే విధంగా ఒక రాజు కుటుంబంలో పుట్టింటే గొప్ప ఘనముగా కీర్తి ప్రఖ్యాతలతో జరిగేది. కానీ పుట్టడమేమో ఒక ఇన్నోసెంట్ గర్ల్. ఆమె కడుపున పుట్టాడు. అది కూడా పుట్టడానికి స్థలం లేదు. కానీ వాళ్ళు వచ్చి ఏమంటున్నారు? రాజు పుట్టాడు అని అంటున్నారు. ఏంటి అసలు ఇది ఎవరికైనా సాధ్యమేనా? రాజు పుట్టాడు. ఏ రోజు రాజు అన్నాడు? నేను రాజుగా ఉండగా మళ్ళా రాజు ఎక్కడని అడుగుతున్నావేంటి? ఆ మాట విని చదువక్క. ఏ రోజు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడానున్న వారందరూ, యెరూషలేము వారందరూ కలవరపడ్డారు. ఉలిక్కి పడతాం కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన జన్మ కూడా ఉలిక్కి పడేటట్టు చేసింది.
ఆయన జన్మ కూడా ఉలికి పడేటట్టు కలవరపడ్డారు. ఒక మనిషి పుడితే కలవరం వచ్చింది. యెరూషలేములో ఉన్న వారందరూ కూడా కలవరపడ్డారు. ఎందుకనంటే పుట్టింది ఒక పరిసయ్యుడు పుట్టింటే వేరు, ఒక సద్దుకయ్యుడు పుట్టింటే వేరు, లేకపోతే ఆ ప్రాంతంలో ఏదో ఒక గొప్ప పంచాయతీ లీడర్ పుట్టింటే వేరు, ఒక సీఎంఓ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు పుట్టింటే వేరు. పుట్టడమే ప్రపంచానికి చక్రవర్తి అయిన రాజు పుట్టాడు భూమి మీద. ప్రపంచానికి అది కూడా కేవలం యూదుల కోసమే కాదు, ప్రపంచానికి చక్రవర్తి అయిన రాజు పుట్టాడు. అందుకు కలవరం వచ్చింది. ఇప్పుడు రాజు 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 అని చెప్పేసి యూదుల రాజు పుట్టాడని చెప్పేసి యూదులు చాలా సంకలు గుద్దుకున్నారు. ఇంకా మాకు విమోచన వస్తుంది, రిలీఫ్ వచ్చేస్తుంది, ఈ రోమా ప్రభుత్వం కింద మేము ఉండాల్సిన పని లేదు, వీళ్ళ చట్టాలను మేము అమలు చేయాల్సిన పని లేదు, వీళ్ళ నీతి నియమాల్లో మేము నడవాల్సిన పని లేదు, మా ధర్మశాస్త్రం ప్రకారం మేము నడుచుకుంటాము, మాకు రాజు వచ్చాడు, మెస్సయ్య వచ్చాడు. ఎందుకంటే దానియేలు గ్రంథం, మీకా గ్రంథం, యెషయా గ్రంథం, ఆది కాండం నుంచి అక్కడికి వెళ్తే సంఖ్యాకాండంలో బిలాము ప్రవక్త, వీళ్ళందరూ ఏదైతే ప్రవచించారో ఆ ప్రవచనంలో నుంచి నెరవేర్పుగా మెస్సయ్య వచ్చాడు. కాబట్టి మాకు రాజు వస్తాడు అనుకున్నారు వాళ్ళంతా. వాళ్ళు పోయి అడిగారు, అయ్యా మీరేనా మాకు రాజు, మా యూదులకు నువ్వేనా రాజు అని అంటే యేసు ప్రభు అన్నాడు, నేను కాదను. ఇదేందయ్యా నువ్వు రాజు అనుకుంటే బైబిల్ ఏం చెప్తుంది? రాజు అని చెప్తుందా లేదా? హలో, బైబిల్ ఏం చెప్తుంది? ఆయన రాజుగా పుట్టాడని చెప్తుంది. అందుకే కదా జ్ఞానులు సాంబ్రాణి బోలము, బంగారు సాంబ్రాణి బోలం అన్ని గిఫ్ట్లు, అన్ని సర్ప్రైజ్ గిఫ్ట్లు అన్ని తీసుకొచ్చి సాష్టాంగ నమస్కారం చేసి పూజించి ఆరాధించి గణపరిచి గోలగోలు చేసి వెళ్ళిపోయారు. ఆయన రాజని కదా. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను కాదురా నాయన అంటున్నాడు. ఇదేందయ్యా? ఇదే ప్రశ్న యోహాను సువార్తలోకి వస్తే 18:36 వచనంలో కూడా అడుగుతున్నాడు. అక్కడ యోహాను సువార్తలో 18:36 వచనంలో కూడా అంటాడు, నువ్వు రాజువా అంటే ఆయన అంటాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అక్కడ అడుగుతున్నాడు పిలాతు, అయ్యా నువ్వు రాజువా అన్నాడు. ఇన్నిసార్లు అడిగిండని అవును నేను రాజునే అన్నాడు. మరి నీ రాజ్యం ఏది? రాజుకేముండాలి? రాజ్యం ఉండాలి, సైన్యం ఉండాలి, గుర్రాలు ఉండాలి, రౌతులు ఉండాలి, ప్రజలుండాలి, అంతఃపురం ఉండాలి, రాజ్యం ఉండాలి, అన్ని ఉండాలి. కానీ యేసు ప్రభుకు ఏది కూడా? కానీ యేసు ప్రభు రాజు. ఎందుకు? దేవుని వాక్యం అంటుంది ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఏ రాజ్యాన్ని గురించిన భారము? ఇహలోక రాజ్యాన్ని గురించిన భారము కాదది. దేవుని వాక్యం అంటుంది, పిలాతు మాట్లాడుతా ఉన్నాడు, నీవు రాజువా? yes I am the king, బట్ నేను ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యంలో రక్తపాతం లేదు, నా రాజ్యంలో తగాదాలు లేవు, నా రాజ్యంలో సూర్యుడు చంద్రుడు లేడు, నా రాజ్యము ఇలాంటిది కాదు, నా రాజ్యము వేరు. నేను రాజ్యము స్థాపించడానికి వచ్చిన మాట వాస్తవమే, కానీ నేను స్థాపించాలనుకున్న రాజ్యం ఇది కాదు. నాది ప్రేమ సామ్రాజ్యము, రక్తపాతము కాదు. నా రాజ్యంలో కులాలు ఉండవు, నా రాజ్యంలో మతాలు ఉండవు, నా రాజ్యంలో వర్గము వర్ణాలు ఉండవు, నా రాజ్యంలో ఇవన్నీ కూడా ఉండవు. నా రాజ్యం వేరు. దేవునికి స్తోత్రం. ఏంటంట? నా రాజ్యం వేరయ్యా, నా రాజ్యం వేరు అని మాట్లాడుతా ఉన్నాడు అక్కడ. దేవుని వాక్యం అంటుంది, ఆ కీర్తనల్లో 2:2 మనం చదువుకోగలిగితే, 2:3 చదువుకోగలిగితే, కీర్తనల్లో భూరాజులు యెహోవాకును
ఆయన అభిషేక్తునికి నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆ దేవునికి స్తోత్ర. భూరాజులేమో ఏలికలేమో అక్కడ ఉన్నవారేమో దేవునికి విరోధంగా నిలబడుతున్నారు. దేవునికి విరోధంగా నిలబడి ఎవడైనా ఉండగలడా? ఒక మాటలో మీకు చెప్తాను. ఈ భూలోకంలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ, ఈ భూలోకంలో ఉన్న రాజ్యాలన్నీ సింహాసనం మీద దేవుడు ఎవరిని కూర్చోబెడితే వాళ్ళు కూర్చోవాల్సిందే. మీరేమనుకుంటారంటే, అబ్బా మేమందరం జగన్కి వేసినాం కదా, చంద్రబాబు ఎట్టొచ్చిండు అని అంటారు. కొంతమంది అనుకుంటారు, అబ్బా మేమంతా చంద్రబాబుకి వేసినాం, జగన్ ఎట్టొచ్చిండు అని అంటారు. అబ్బా మేమందరం జగన్కు చంద్రబాబుకి వేసినాం, పవన్ కళ్యాణ్ ఎట్టొచ్చిండు అని అంటారు. అబ్బా మేమందరం రాహుల్ గాంధీకి వేసినాం, మోడీ ఎట్టొచ్చిండు. తిక్కల కోటమ్మలు, తిక్కల కోటయ్యలు. యెషయా గ్రంథంలో ఏం చెప్తుంది? సింహాసనముల మీద రాజులను కూర్చుండబెట్టువాడు యెహోవా అని చెబుతా ఉంది. నువ్వెవడు గద్దె దించడానికి, ఎక్కించడానికి? నువ్వు ఏలు పెట్టుకొని ఇటు వస్తావు ఎందుకు? ఓటు వేయడానికి. ఆ ఓటు ఎవడు వేసి, నువ్వు ఓటు వేసినందుకు వాళ్ళు గెలుతుర్రు అనుకుంటున్నావా? నువ్వు నేను ఓటేసినందుకు గెలవట్లేదు. ఏ టైంలో ఏ రాజును కూర్చుండబెట్టాలో అది యెహోవా వశములో ఉంది. ఈ లోక రాజులు వాళ్ళ ఆధిపత్యం కోసం, బలాధికారాల కోసము యేసు క్రీస్తునంటే భయపడిపోతా ఉన్నారు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నేను ఈ లోకంలో రాజ్యము స్థాపించడానికి వచ్చిన మాట వాస్తవమే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, మీలాగా ఓటింగ్ది కాదు, మీలాగా కత్తులు కార్పణ్యాలతో లేదు నా రాజ్యము. నీలాగా రక్తపాతము లేదు, మర్డర్లు లేవు, మానభంగాలు లేవు, మోసాలు లేవు, దొంగతనాలు లేవు, హత్యలు లేవు. ఎదురుగా అపోజిషన్ లీడర్ ను చంపేది ఉండదు, అది చేసేది ఉండదు, ఇది చేసేది ఉండదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నాది ప్రేమ సామ్రాజ్యము. ఏంటి ఆ రాజ్యము? ఆ రాజ్యం ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. ఏంటి యేసయ్య రాజ్యము? ఏంటి యేసయ్య రాజ్యం అంటే ఏంటి? ఆయన భుజముల మీద రాజ్య భారం అంటే ఏ భారం ఉంది ఆయనకు? దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం. స్తోత్రం చెప్పండి, చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. ఏంటంట? నా రాజ్యము నీతి, నా రాజ్యము సమాధానము, నా రాజ్యములో ఏముంటది? పరిశుద్ధాత్మ ఉంటది. ఆమేన్, ఆమేన్. ఏముంటాయి? నీతి, చెప్పండి, నీతి, చెప్పండి, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది ఎప్పుడు వచ్చింది? దేవుని రాజ్యం అంటే ఈ లోహ సంబంధమైంది కాదు. దేవుని రాజ్యంలో పరిశుద్ధాత్మ ఉంది, దేవుని రాజ్యంలో నీతి ఉంది, దేవుని రాజ్యంలో సంతోషం ఉంది, దేవుని రాజ్యంలో ఆనందం ఉంది. ఇక రక్తపాతం ఏడుంది? కుల వివక్ష ఏడుంది? మతాల మధ్య గొడవ ఏడుంది? అధికారం కోసం కొట్లాట ఏడుంది? మర్డర్లు ఏడున్నాయి? మానభంగాలు ఏడున్నాయి? ఏమనున్నాయా దేవుని రాజ్యంలో? సంతోషము, ఆనందము, పరిశుద్ధాత్మ, నీతి, నిజాయితీ, ఇంటిగ్రిటీ, హోలిస్టిక్, ఇవే కదా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజ్యములో, దేవుడు స్థాపించుటకు వచ్చిన రాజ్యంలో ఇప్పుడు మనందరము దాదాపుగా ఇక్కడ కూర్చున్న వారిలో 60-70% మనందరం ఉన్నాం. అది కంటికి కనపడే రాజ్యము కాదు, అది చెవులకు వినపడే రాజ్యము కాదు, మనిషిని హృదయానికి గోచరమయ్యే రాజ్యము కాదు. అది పరిశుద్ధాత్మలో ఆనందించే వారికి తెలిసే రాజ్యం అది. ఆమేన్. అదొక సంతోషకరమైన రాజ్యం అది. అందుకే యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు శిష్యులకు ఒక ప్రార్థన నేర్పిస్తాడు. పరలోక ప్రార్థన అంటాం కదా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము, చెప్పండి, చెప్పండి,
నీ రాజ్యము వచ్చునుగాక. అంటే యేసుప్రభు ఉన్నప్పుడు కూడా రాలేదా? రాలేదండి. యేసుప్రభు ఉన్నప్పుడు కూడా ఆయన స్థాపించాలనుకున్న రాజ్యము రాలేదు. ఎప్పుడు వచ్చిందో తెలుసా? యేసు ప్రభు వెళ్తూ వెళ్తూ పరలోకానికి ఆరోహణం అవుతూ చెప్పాడు, అబ్బాయిలో మీరందరూ ఇంకా నేను వెళ్ళిపోతున్నాను, ఇష్టానుసారంగా తిరగకుండా యెరూషలేములోకి వెళ్ళి మీరు నేను పంపిస్తానని చెప్పిన ఆదరణకర్త కొరకు మీరు ఎదురు చూడండి రా అన్నప్పుడు వాళ్ళందరూ 120 మంది యెరూషలేములో ఉన్నటువంటి మేడ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో అది జరిగిందన్నమాట, నెరవేర్పు. చదవండి ఆ మాట. పెంతుకొస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండున్న ఇల్లంతయు నిండెను. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టు వారికి కనపడెను. వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. కూడా చెప్పట్ల అది మ్యాటర్. యేసు ప్రభు నేను రాజ్యాన్ని స్థాపించడానికే వచ్చాను అన్నాడు. ఆ రాజ్యం ఎప్పుడు స్థాపించబడిందనంటే యేసు ప్రభు వెళ్ళిన తర్వాత వీళ్ళు మేడగదిలో 120 మంది ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ అక్కడికి దిగి వచ్చాడు. అదే నీతి, అదే ఆనందము, అదే పరిశుద్ధాత్ముడు, అదే సమాధానము. స్తోత్ర. అది దేవుని రాజ్యం అంటే. ఇప్పుడు ఆత్మలో మీరు ఆనందిస్తున్నారు అని అంటే దేవుని రాజ్యంలో ఉన్నారు. మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు అని అంటే దేవుని రాజ్యంలో ఉన్నారు. మీరు ఆనందంగా వాక్యాన్ని ఆనందంగా వింటున్నారు అంటే మీరు దేవుని రాజ్యంలో ఉన్నారు. మీరు బాప్తిస్మం పొంది బల్లలో పాలు పొందుతూ దేవునిలో గడుపుతున్నారని అంటే మీరు ఏ రాజ్యంలో ఉన్నారు? ఏ రాజ్యము? దేవుని రాజ్యంలో మీరున్నారు. ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభు వచ్చిపోయిన తర్వాత మరలా 1000 ఏండ్ల పరిపాలన రాజ్యంలోనికి కూడా వస్తారు. భూమి జరుగుతుంది. 20వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు ప్రకటనలో, అక్కడ 1000 ఏండ్ల పరిపాలన కనపడుతుంది. 1000 సంవత్సరాలు. దానియేలు గ్రంథం 4:3 అంటాడు ఇది శాశ్వతమైన రాజ్యం అని అంటాడు. ఏ రాజ్యం ఇది? దీంట్లో ఓటింగులు పోలింగులు ఉండవు, ఎక్కడాలు దిగడాలు ఉండవు, ఓటుకు నోట్లు పంచడాలు ఉంటాయా? ఓటుకు నోట్లు పంచడాలు ఉంటాయా? మనం ఎంత మోసగాళ్ళం అంటే ఎంత మోసగాళ్ళం అంటే టీడీపీ వాళ్ళ కాడ తీసుకుంటాము, వైఎస్ఆర్ వాళ్ళ కాడ తీసుకుంటాము, ఇత్తే జనసేన వాళ్ళ కాడ తీసుకొని నీకేనా వేసేది? మా అబ్బి చెప్పిండులే నీకే. ముగ్గురు కాడ తీసుకొని 4వ వాడు ఉండేయడానికి బీజేపీకి అత్తారు, ఎవరు వేయలేదు. మోసము లేని రాజ్యం, నీతి నియమాలతో కూడిన రాజ్యం. ఇప్పుడు మీరు ఆ రాజ్యంలో ఉన్నందుకు సంతోషపడండి. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. లక్ష్మీదేవి అక్కను వానే ఉండాలా. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఎవరు? యేసు క్రీస్తు భుజముల మీద రాజ్యభారం ఉంది. ఆ రాజ్యభారమును మనందరము కలిసి మోయుదుముగాక. ఎలా మోయాలి అనంటే మనము పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, మన ప్రక్కనున్న వాళ్ళు దానిని ఆశపడినప్పుడు మన మీద ఉన్న పరిశుద్ధాత్మ శక్తి వారిని ఆవరించి వారు కూడా దేవుని రాజ్యంలోనికి వచ్చేస్తా ఉంటారు. అది మోయడం అంటే. మన మీద ఉన్న ప్రార్థన ఆత్మ పక్కనోళ్ళ మీదకి కూడా వచ్చి వాళ్ళు కూడా ప్రార్థనా పరుల్లాగా మారిపోతారు. దేవునికి స్తోత్ర. మనలో ఉన్న పరిశుద్ధత జీవితం, మనలో ఉన్న మంచి ప్రవర్తన మన వాళ్ళు చూస్తూ చూస్తూ పక్క వాళ్ళు కూడా పొరపాట్లు చేయడం మానేస్తారు, బూతులు మాట్లాడడం మానేస్తారు. వారు కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. వాళ్ళు కూడా ఆమేన్ చెప్పట్లేదు మీరు? ఏమన్నా ఉందా మనసులో? చాలా ఉన్నాయి అంటారా? అయిపోయినాయి అందరికి షాపింగ్లు. ఏం వెలిగిపోతారండి ఒక్కొక్కరు. బా
షాపింగ్ అంటే చాలు మనోళ్ళకి 32 పనులు బయటికి రావాల్సిందే. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అది అయిపోయిన 2-3 రోజుల నుంచి చూడు, వెలిగిపోయిన అన్ని దీపాలు ఆరిపోతాయి, మాడిపోతాయి. ఉండన్నా పనికి పోవాలి, మొన్న తెచ్చిన అప్పు తీర్చుకోవాలి. ప్రేమ రాజ్యం. ఆమేన్. ఏ రాజ్యం? యేసయ్యది. దేవుని వాక్యం అంటుంది, నీ రాజ్యం వచ్చునుగా కానీ ప్రార్థన చేపించాడు. అది అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో వచ్చింది. అది ఏందనంటే పరిశుద్ధాత్మ, నీతి, సమాధానము, ఆనందము, సంతోషం అనేటువంటిది మన హృదయాలలో దేవుని ద్వారా కలుగుతుంది. అదే దేవుని రాజ్యం అంటే. ఆ రాజ్యంలో నువ్వు ఉన్నావా? ఆ రాజ్య వారసురాలివేనా? ఆ రాజ్య వారసుడివేనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకు దేవుని వాక్యం అంటుంది 6వ అధ్యాయం 33వ వచనం, మాథ్యూస్ మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనము. కాబట్టి మీరు 6వ అధ్యాయం 33 మత్తయి సువార్త, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, తర్వాత అన్నీ. క్రిస్మస్ పండగ బాగా అప్పుడు జరుగుతుంది, అప్పటిదాకా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మొదట ఏం వెతకాలి? పంచముఖము. పంచముఖం ఏంటిది? రాజ్యము. మొదట ఆయన నీతిని, అంటే మనం నీతిగా బ్రతకాలి. చెప్పండి, ఎలా బ్రతకాలి? నీతి నియమాలలో బ్రతకాలి. మోసం చేయకూడదు, పొరుగు వాడిని ఏది ఆశించకూడదు. వాళ్ళ తప్పేయాలి గిన్నెలు మన ఇంట్లో ఉన్నా కూడా ఇచ్చేయాలి. మీరు మర్చిపోయి ఉంటారు, ఎప్పుడన్నా వాళ్ళ కాడ మీరు 50-100 తీసుకొని మర్చిపోయి ఉంటారు, మర్యాదగా ఇచ్చేయండి. ఆ 50-100 కదా అనుకోకూడదు. చిన్నది టీ కప్పే కదన్నా అనుకోకూడదు. నీతి, క్రైస్తవుడు నీతిగా బ్రతకాల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవులు నీతిగా బ్రతకాలి. ఎలా? వాడే క్రైస్తవుడు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నీతి తప్పకూడదు. తీసుకుంటప్పుడేమో అక్క, అదక్క, నువ్వు ఆపదలో ఆదుకున్నవక్క, నువ్వు దేవతవక్క, నువ్వు మహాలక్ష్మివక్క, నువ్వు అన్ని లక్ష్మివక్క నువ్వు అంటారు. ఒక 2-3 నెలల తర్వాత, ఏందక్క తీసుకొని చాలా రోజులు అయింది, 2 రోజులలో ఇస్తాను, నీ కాడగా తీసుకున్నానని ఊరికి ఇంటి చుట్టూ తిరుగుతున్నావు. మనం ఆ పొదుపు వచ్చి నాకు ఇత్తలే. అప్పుడు దేవత ఇప్పుడు రాక్షసి అయిపోద్ది. అప్పు ఇచ్చన్నా శత్రువు అవ్వాలంట, పిల్లనిచ్చన్నా. ఇయ్యకపోతేనేమో ఉంచుకొని ఇయ్యలేదు, నేను పెడితేనేమో పంది తిన్నట్టు తిన్నది, నేనేమో గిన్నెలు వేసి ఇచ్చినాను కూర, అది తెచ్చుకొని కూడా నాకు వేయలేదు చూడు అంటారు. చేస్తేనేమో నీతి తప్పకూడదు. మనం నీతిమంతులుగా బ్రతకాలి. దేవుని వాక్యం అంటుంది, నీతిమంతులకు వచ్చు ఆపదలు అనేకములు, అయినప్పటికీ యెహోవా వాటన్నిటిలో నుంచి వారిని విడిపించును. నీతిమంతులు. లంచాలు తీసుకునేటోళ్ళు నీతిమంతులు కారు. దేవునికి స్తోత్రం. అందుకే నేను లంచం మానేశాను, అతన్ని డైరెక్ట్ గా డైనింగ్ టేబుల్ తెమ్మని చెప్పినాను అంటున్నాడు. డబ్బులు వద్దంట, డైనింగ్ టేబుల్ కావాలంట. అంటే అదేంటి? గిఫ్టా? లంచం కాదా? ఈ మధ్య కట్నం అని పిలవట్లే, గిఫ్ట్ అంటుండ్రు. మాకెందుకండి కట్నాలు? మీరు ఏదన్నా పాప గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే గిఫ్ట్ ఇచ్చుకోండి అంటుండ్రు. మరి అదేంది ఇదేంది? ఇదివరకు మనం కట్నం అని పిలిచేవాళ్ళం, ఇప్పుడు ఏమంటారు? మీ అమ్మాయికి ఇచ్చుకోవాలనుకుంటే ప్రేమగా గిఫ్ట్ ఇచ్చుకోండి, మాకేం కట్నాలు అవసరం లేదు, మాకు చాలా ఉందండి. హల్లెలూయా. గిఫ్ట్ గా మంచం కావాలి, గిఫ్ట్ గా తపేలాలు కావాలి, గిఫ్ట్ గా వాషింగ్ మిషన్ కావాలి, గిఫ్ట్ గా
డ్రెస్సింగ్ టేబుల్ కావాలి, ఏం కావాలి అమ్మా? ఇవన్నీ కట్నంలో ఒక భాగమేనమ్మా. కాకపోతే ఫస్ట్ కట్నం ఇత్తురు, తర్వాత ఇవి ఇత్తురు అంతే. నీతి తప్పిపోయింది. ఈ మధ్య ఇంకా దారుణమైనటువంటి ఒక సంస్కృతి వచ్చింది, నీచ నికృష్ట దౌర్భాగ్యమైన సంస్కృతి వచ్చింది మనకి. ప్రీ వెడ్డింగ్ షూట్. ఏ షూటు చెప్పండి చెప్పండి, ఏ షూటు? షూట్ చేయాలి. ఆ షూట్ చేస్తూ లేక తెగబడ్డరు. ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే పెళ్లికి ముందే పెళ్లికి ముందే వీళ్ళిద్దరు కలుసుకుంటుండే. పెళ్లికి ముందే ఇద్దరు ఒకళ్ళొకరు పెళ్లికి ముందే ఎన్ని ఫోజులు ఉన్నాయో. మొన్న ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతా ఉందాడ, అది చిన్న నదిలే, కాలువలాగా నదిలో. ఆ పిల్లని ఎత్తుకోవాలంట వాడిట నీళ్ళల్లో నుంచి. వాడాడ మోస్తాడు, అది దిబ్బరొట్టమైన ఉంటే. ఆ చిన్న సైజు ఏనుగు పిల్లమైన ఉంది, వాడేమో నాలాగా సన్నగా ఉండే. వాడు ఎచ్చులకు పోయి ఆ పిల్లని ఎత్తుకుంటే కింద గులకరాయి జారినట్టుంది. దాంట్లో చూసిన వాడు మునిగిపోయింది. ఆ పిల్ల వాడిని కొడుతుంది అంటే తేలడం కోసం. ఆ పిల్లకేమో అందదు, అది పొట్టిది. ఈడేమో కొంచెం ఎత్తుకుండే, అది మునిగిపోద్ది. ఈడు ఎత్తుకుండే. ఏ షూటు? ఎంత నీచమైన కల్చర్. మళ్ళా వచ్చి జతపరచాల వీళ్ళను. ఎందుకు? ముందే జతపరచబడ్డారు కదా. ఏం పరచాలి వీళ్ళని? గుంజకు గట్టేసి కొట్టాలి వాళ్ళని. ఒప్పుకున్న వాళ్ళ తల్లిదండ్రులను కూడా. వానికి మాలిన సంస్కృతి. ఇది వరకు అమ్మాయిని చూడాలన్నా అబ్బాయిని చూడాలన్నా ఎంతో తల్లిదండ్రుల పర్మిషన్ తోటి. మీ పెళ్లిళ్ళు ఎట్లా జరిగినాయి? ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకొని జరిగినాయా? ఎంత ఎంత నీతి తప్పిండ్రు మనుషులు. అది నేను చెప్పేది. ఏం తప్పిండ్రు? నీతి తప్పిపోయారు, నీచమైన వాళ్ళగా మారిపోయారు. ముందుగానే ప్రీ వెడ్డింగ్ షూట్లు అంట. ముందుగానే ఈ పనికి మాలినోళ్ళు వీళ్ళిద్దరిని ముందుగానే యోదక ఊరు పంపిస్తుర్రు. వీళ్ళే అమ్మా చీరాలబు ఎందుకు? అడేముంది? సముద్రం బీచ్ ఉంది. బాపట్లబు అడేముంది? కృష్ణలక్క బీచ్ ఉంది. ఎందుకు ఓయో రూమ్కు పంపించకూడదు? ఒకేసారి సరిపోయేది కదా. ఎంత దారుణంగా మనుషులు తయారయ్యారు అంటేనేమో కోపాలు, చేసేటి ఏమో నీచమైన పనులు. ముందుగానే ఒకరొకరు కలుసుకుంటారా? పెళ్లికి ముందే, వివాహం కాకముందే, ఇంకా దైవజనులు చేతులు పట్టించక ముందే. ఇంకా ఏంది వాళ్ళకి పెళ్లి చేసేది? ఈ మధ్య పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా ఫ్లెక్సీలలో ఎంత వికారంగా, ఎంత నీచ నికృష్టంగా ఉంటున్నాయో. ఆ సంస్కృతి మనకొద్దు. మనము ప్రేమ రాజ్య వారసులము, నీతి నియమాలలో బ్రతుకుదాం మనందరం కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత దౌర్భాగ్యమైన మనుషులు తయారయ్యారు. సిగ్గు అనేది లేకుండా పోతుంది, తల్లిదండ్రులు అనేది లేకుండా పోతుంది, భయం అనేది లేకుండా పోతుంది. కనీసం 3 నెలలు 6 నెలలు 1 సంవత్సరం సంసారాలు నిలబడట్లేదు. ఏందో ముందే అర్థం చేసుకోవాలంటే ఈ మగోడు ఆమె ఇద్దరు. ఏంది మీరు ముందే అర్థం చేసుకుంటేది? ఏం పెళ్ళై నాకు అర్థం చేసుకోలేరు? ఇద్దరు ఉండి ముందే ఒకరినొకరు అర్థం చేసుకోవాలంట. ఏం చేస్తారు? మీరేమన్నా మార్కాపురంలో గోపురం కట్టాలా? అర్థం చేసుకొని ఏమన్నా ప్రాజెక్టులు తీసుకొస్తారా మార్కాపురానికి? మెడికల్ కాలేజీలు ఏమన్నా తీసుకొస్తారా? ఏంది అర్థం చేసుకుండేది? బుద్ధి లేని తల్లిదండ్రులు, బుద్ధి లేని పెంపకం. ఆ నీతి తప్పిన పనులు తొలగిపోవునుగాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని రాజ్యం అంటే నీతితో కూడినది. నీతి తప్పకూడదు, నీతి నియమాలలో ఉండాలి. దేవుని వాక్యం అంటుంది, ఆ రిబ్కా తల్లి రిబ్కా ఇస్సాకును అంత దూరం పొలములో చూసినట్టనే ఒంటె మీద నుంచి కిందికి దిగి ముసుగు వేసుకొనిననుంది. ఏదంట?
తన కాబోయే భర్తను చూసినప్పుడు ఈమె ఏం చేసిందంట? ఎంటనే ఒంటెదికి ఉరికి ఎంట లటక్కన కరసకలా. ఏం చేసింది ఆమె? ముసుగు అంటే విధేయత, లోబడడం, గౌరవించడం. ఆమేన్. అందుకే అప్పుడప్పుడు దైవజనులు కూడా వాక్యంలో నుంచి చెప్తా ఉంటుంటారమ్మా, మీరు ముసుగు వేసుకోండి అని, మీ తలల పైన ముసుగు వేసుకోండి అని. ఎందుకంటారంటే దేవుణ్ణి గౌరవించడం అని అర్థం తప్ప ముసుగు వేసుకున్నంత మాత్రాన పాపం లేదు, వేసుకున్నంత మాత్రాన ఒరిగేదేం లేదు. గౌరవించుట ఏంటి? ఏమనుకోగాకండి, ఏమనుకోగాకండి. మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీలాగానే ఉంటారు. ఎవరైనా సడన్ గా మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వెంటనే చున్నీ వేసుకోవడము, వెంటనే డ్రెస్ మార్చుకోవడము, వెంటనే టవల్ వేసుకోవడము, ఏదో ఒకటి చేస్తారు. అదే జరుగుతుంది. ఇస్సాకును చూసినప్పుడు వెంటనే గౌరవించింది, వెంటనే తనేంటో తెలుసుకుంది. నీతిలో బ్రతకడం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము నీతిలో బ్రతకాలి, సమాధానంలో బ్రతకాలి. మనము దేవుని రాజ్యంలో బ్రతకడం అంటే పరిశుద్ధాత్మతో బ్రతకాలి. మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకండి. ఏం వెదకాలి మనము? వెతకాల్సినవి మనం వెతకాలి. మనం వెతకాల్సినవి వెతకకుండా ఏమేంటియో మనం వెతికినామనుకో, అసలుది వాద్ది మిగతాది మనంట వస్తా ఉంటుంటది. కాబట్టి మనము దేవుని రాజ్యం అది ఎక్కడ దొరుకుతుంది? దేవుని రాజ్యం ఎక్కడ దొరుకుతుంది? నువ్వు ఎక్కడ కూర్చొని మోకరించి ఎక్కడ ప్రార్థన చేసి ఆత్మలో నింపబడితే అక్కడే దొరుకుతుంది దేవుని రాజ్యం. అది అక్కడ ఇక్కడ అని చెప్ప వీలు లేదు. దేవుని రాజ్యం నువ్వు ఇంట్లో మోకరించి భాషలు మాట్లాడుతూ ఉంటే అక్కడనే ఉంది నీకు రాజ్యం. ఇంట్లో కూర్చొని మోకరించి ప్రభువాని ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ వాళ్ళ కొరకు ప్రార్థన చేసినందుకు నువ్వు మనసులో ఆనందిస్తే అక్కడనే ఉంది దేవుని రాజ్యం. ఎన్ని పనులైనా చేస్తాం, కానీ బైబిల్ చదవమంటే చదువుతాం, పనికి పొమ్మంటే పోతాం, ఏ పని ఏం చేస్తాం, కానీ ప్రార్థన చేయమంటే ప్రాణానికి వస్తుంది. కొంతమందికి సిగ్గు అని అవుతుంటారు. ప్రార్థన చేయి అమ్మ, నువ్వు పరలోకం కూడా పోవు. నేను చెప్తున్నాగా, తీర్పు అనుకుంటావు, ఏమనుకుంటావు. నువ్వు ప్రార్థన అనేది నీకు రాకపోతే పరలోకం కూడా పోవు. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేయని వాళ్ళు ఎవరు? ప్రార్థన నీకు రాదనుకో, నువ్వు జీరో. నాకు ప్రార్థన రాదు పాస్టర్ గారు, నువ్వు జీరో. ఎందుకనంటే దేవుని వాక్యం అంటుంది, ప్రార్థించు వారందరూ రక్షించబడుదురు అని. ఆమేన్, ఆమేన్. అది గుర్తుపెట్టుకోవాలి, నేర్చుకో. అందుకే ఇప్పుడు ప్రార్థనలు జరుగుతున్నాయి మనకు రెగ్యులర్ గా. ఆ ప్రార్థనలోనైనా వచ్చి వాళ్ళతో పాటు మోకరించి వాళ్ళను గమనిస్తే నీకు అర్థమైంది వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారని. నువ్వు నేర్చుకోవడానికి తేలిక, నువ్వు నేర్చుకోవడానికి తేలిక. వాళ్ళతో కలిసి మోకరిస్తే నువ్వు నేర్చుకోవడానికి తేలిక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఆయన భుజముల మీద, దాని కింద చదవండి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన. హల్లెలూయా. ఆయన రాజు. ఆ రాజుకు ఒక రాజ్యం ఉంది. అది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందలి ఆనందం అనే రాజ్యము. ఆ రాజ్యం స్థాపించడానికి వచ్చాడు ఆయన, స్థాపించాడు. ఆ రాజ్యంలో మనము చేరితే మనము పరలోక రాజ్యంలోనికి చేరుతాము. ఈ రాజ్యంలో మనం చేరలేదనంటే ఒక జీవ గ్రంథం ఉంది, అక్కడ మీ పేరు ఉండదు. ఈ రాజ్యంలో చేరిన వాళ్ళ పేర్లు మొత్తం ఏ విధంగా లోక సంబంధంగా ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో, ఇక కొద్ది రోజులలో 1 కార్డు అని వస్తుంది, 1 కార్డు 1 నేషన్ అని వస్తుంది. ఏ విధంగా అన్నిటికి లింక్ చేస్తుందా లేదా? ఆధార్ కార్డు చేస్తారా లేదా? అన్నిటికి, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, పనుల కాడ కానీ, ఎక్కడెక్కడి నుంచో మీకు ఫోన్లు వస్తాయి. వాళ్ళకి మీరేమన్నా నెంబర్లు ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. ఆధార్ కార్డు ప్రతిదానికి లింక్ పెట్టాడు.
మీ పేరు నేషనాలిటీలో ఉండాలని. ఇక్కడ ఉన్నా లేకపోయినా, ఇక్కడ మీకు ఆధార్ ఉన్నా లేకపోయినా, రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా, ఓటు కార్డు ఉన్నా లేకపోయినా, నేను చెప్తున్నాను, పరలోక జీవ గ్రంథంలో గనక మీ పేరు లేకపోతే మీరు ఇక్కడ దారుణమైనటువంటి శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. ఈ కాదు కష్టాలంటే, ఇప్పుడు వచ్చేటి కాదు, వాళ్ళు తిట్టారు వీళ్ళు అయి కాదు, అప్పులైన గిప్పులని ఈ కాదు, అసలు ఉన్నాయి. ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత, ఈ దేహం శాశ్వతమైంది కాదు. దేవుడు మనమల్ని తీసుకొని పోవడానికి రెండోసారి రాబోతున్నాడు. ఆయన మొదటిసారి వచ్చాడు క్రిస్మస్ అని మనం చెప్పుకుంటున్నాం. మనం ఇప్పుడు ఆయన వచ్చి ప్రేమ రాజ్యం స్థాపించాడు. ఆ రాజ్య వారసత్వంలోనికి మనం రావాలి బాప్తిస్మం ద్వారా, మారు మనసు ద్వారా. అప్పుడు మనం ఆ రాజ్య వారసత్వం పొందుకున్నట్లు. కాబట్టి ఎవరైతే బాప్తిస్మం పొందలేదో వారు దేవుని రాజ్య వారసులు కారు. ఎవరైతే బాప్తిస్మం పొందుకుంటారో వాళ్ళందరూ కూడా దేవుని రాజ్య వారసత్వం అంటే పౌర హక్కు పొందుకుంటారు. వాళ్ళున్న వినయ విధేయత భయభక్తులను బట్టి దేవుని రాకడలో ఎత్తబడతారు. కాబట్టి ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఆయన యేసుక్రీస్తు, ఆయన రాజుగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన రాజుగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి పెద్దగా అయిన తర్వాత ఏదో అవ్వలేదు, కానీ ఆయన రావడమే రాజుగా వచ్చాడు. ఆయన ఒక రాజ్యం స్థాపించాడు. అది దేవుని రాజ్యం అంటారు. అందుకే వాక్యం అంటుంది, మీరు ఆ రాజ్యమును ఆ నీతిని వెతకండి, అప్పుడు మీరు చేసిన ప్రార్థనలన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అని అర్థం. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన నీ కృపను బట్టి వందనాలు. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి.